ఉన్నవి 4 అంటే 4 ఎమ్మెల్సీలు, కానీ వాటి కోసం 20 మందికి పైగా పోటీ పడుతున్నారు. వీరు కాక 2 మిత్రపక్షాలు ఉండనే ఉన్నాయి. వారు కూడా మా సంగతి ఏంటి, పొత్తు ధర్మాన్ని పాటించరా, కనీసం ఒక్కటైనా మాకు ఇవ్వరా అని పట్టుబడుతున్నారట. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్కు కత్తి మీద సాములా మారింది. ఎవరిని ఎంపిక చేయాలో, ఎవరిని ఎలా బుజ్జగించాలో, మిత్రపక్షాలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక హస్తం నేతలు కిందా మీద పడుతున్నారట. ఇంతకు మండలి పోరులో రేవంత్ ఆలోచన ఎలా ఉండబోతుంది? పదవుల పంపకాల్లో మేలెవరికి, చేటెవరికి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి ముగిసింది. ఎమ్మెల్యే కోటాలో మండలి వార్కు తెరలేచింది. మొత్తం 5 ఎమ్మెల్సీ భర్తీ కానుండగా అందులో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 1 పోను, మిత్రపక్షాల మద్దతుతో మిగతా 4 కాంగ్రెస్ ఖాతాలు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 స్థానాలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ కే దక్కనున్నాయి. కానీ ఆ 4వ సీటుకు ఎంఐఎం, బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల సహకారం ఉంటే తప్ప ఆ స్థానాన్ని గెలుచుకోవడం అంత ఈజీ కాదు. ఎమ్మెల్సీ సీట్లు తక్కువ ఉండడం, పోటీ పడుతున్న ఆశావాహులు ఎక్కువ ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. రాక 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన హస్తం నేతలు ఇప్పుడు తమ పార్టీ అధికారంలోకి రావటంతో పదవులు పందరంపై భారీగా ఆశలు పడుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, దక్కినా ఓడినవారు, అధినేతల నుంచి ఎమ్మెల్సీ హామీలు పొందినవారు మండలి రేసులో ముందు వరుసలో ఉన్నారు. అవకాశం మాకు కల్పించాలంటే లేదు, మాకంటూ హైకమాండ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే ఢిల్లీ బాట పట్టి లాబయింగ్లు చేస్తున్నారట. ఇదిలా ఉంటే మరో 3 రోజుల్లో నామినేషన్లకు గడువు ముగియనుండటంతో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై అధిష్టానంతో చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తుంది పార్టీ అధిష్టానం. పార్టీ కోసం కష్టపడ్డ వారికే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. ఓడిన వారికి అవకాశం ఇవ్వొద్దంటూ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పార్టీ పరంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక సమీకరణాల వారీగా ఇస్తామని పార్టీలో చర్చ ఉంది. కులగణన తర్వాత మెజార్టీ ఎమ్మెల్సీ సీట్లను బీసీ నేతలకు ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. బీసీల నుండి మధుయాష్కి గౌడ్, బీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, బీసీ మహిళా కోట నుండి సునీతారావు ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, కొనగాల మహేష్ పోటీ పడుతున్నారు. మైనార్టీ నుండి ప్రభుత్వం సలహాదారు షబీర్ అలీ, మైనార్టీ గురుకుల చైర్మన్ ఫయీం ఖురేషీ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫరోజ్ ఖాన్లు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఓసీల నుండి సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, సీనియర్ నేతలు జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గం నుంచి కుసుమ కుమార్, బేలమ సామాజిక వర్గం నుండి కుమార్ రావు, ఆర్య వైశ్య కమ్యూనిటీ నుండి మిట్టపల్లి వెంకటేష్లు తమకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే తమ బయోడేటా పార్టీ ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. దళితుల నుండి అద్దంకి దయాకర్, దోమాటి సాంబయ్యలు ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అద్దంకి దయాకర్ కు గతంలోనే ఛాన్స్ వచ్చినట్లు వచ్చి మిస్ అయింది. ఎస్టీల నుంచి డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, బానోతు విజయబాయ్, రేఖా నాయక్లు పేర్లు వినిపిస్తున్నాయి. రేఖా నాయక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఢిల్లీలో లాబియింగ్ చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న పని చేశాయి జనసమితి, సిపిఐ పార్టీలు. సిపిఐకి 2 ఎమ్మెల్సీలు, 3 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సిపిఐకి కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దాంతో కామ్రేడ్లు ఈ దఫా మాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీపై ప్రెజర్ పెడుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అగ్రనాయకుడు కేసీ వేణుగోపాల్ను కలిసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలలో మాకు 2 స్థానాలు ఇవ్వాలని కోరారు. దానితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను సైతం కలుస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను కలిశారు కామ్రేడ్లో. సిపిఐలో ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు తక్కలపల్లి శ్రీనివాసరావు, నేలికంటి సత్యం ఇలా ఎమ్మెల్సీ స్థానం ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా ఎమ్మెల్సీ సాధించాల్సిందే అంటున్నారు కామ్రేడ్లు. వీరితో పాటు జనసమితి నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో ఆశావహులు ఎమ్మెల్సీల కోసం ఆశపడుతున్నారు. మరి వీరిలో ఎవరికి ఎమ్మెల్సీ స్థానం వస్తుందో వేచి చూడాల్సిందే.